హలో విజ్ఞాన్ గారు. ఎస్, ఇప్పుడు మంచు విష్ణు, మంచు మనోజ్ సెలబ్రిటీస్. సో ప్రతి ఫ్యామిలీలోనూ ఒక 2-3 కొడుకులు ఉన్నారంటే ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఇది నీ ఇంట్లో ఉంది, నా ఇంట్లో లేదని చెప్పుకోవడానికి లేదు. దీన్ని పెద్ద భూతత్వంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. బట్ సెలబ్రిటీస్ అయ్యేసరికి ఖచ్చితంగా ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో గొడవ జరిగింది అనుకోండి, చూసారా మా అన్న ఎలా కొడుతున్నాడో మీరు ఫోటో పెట్టారనుకో, వీడియో పెట్టారనుకో, ఎవరైనా స్పందిస్తారా? నేను పెట్టాను అనుకోండి, ఎవరైనా స్పందిస్తారా? స్పందించదు. మనోజ్ పెట్టాడు కాబట్టి, అది విష్ణు ఉన్నాడు కాబట్టి ఎంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు. తప్పదిక మనకు కూడా మాట్లాడుకోవాలని సరదా ఏమి ఉండదు. అందరు గొడవల్లోకి వెళ్ళి చూస్తున్నారా అంటారు. కానీ తప్పవు, కొన్ని విషయాలు పబ్లిక్లో వచ్చేసరికి మాట్లాడుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఏంటి అని అంటే, ఎవరైతే అక్క ఉన్నారో లక్ష్మి గారు, ఎవరైతే అమ్మున్నారో నిర్మలా గారు, చూసి చూడనట్లుగా అంటే అంటున్నట్లుగా మా ఇంట్లో ఏం గొడవ లేదు అన్నట్లుగా, మనం అది చూసారా, గొడవైన 2-3 గంటలు ఇంకో వీడియో ఫుడ్ అది వడ్డిస్తున్నట్టు. అది ఎప్పుడో అన్నారు కానీ కాదు. ఎందుకంటే ఉగాదికి డాటర్ని పెట్టుకుని కంటికి దెబ్బ తగిలిందంటూ లక్ష్మి గారు ఒక వీడియో చేశారు. నిన్న ఆ వీడియోలో కూడా పాపకు సేమ్ అదే దెబ్బ ఉంది. అంటే అది ఆ రోజు జరిగిందే. షాక్ అయిపోయాము. అండ్ అలాగే ఆ వీడియో వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడం పక్కన పెట్టేస్తే అనొచ్చు, ఎప్పుడన్నా షూట్ చేసుకుంటాం మీకేం తెలుసు అని. ఆ రోజు ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళారో ఆ రోజే లక్ష్మి అందరితో చెప్పింది, గెస్ట్ అని పిలుచుకున్నామమ్మా, వాళ్ళు వస్తలేరు, ఏంటిది, ప్లీజ్ వద్దు, మమ్మల్ని వదిలేండి, వెళ్ళిపోండి, ఏం అవ్వలేదు, వెళ్ళిపోండి అని చెప్పేశారు. అలాగే వీళ్ళ అమ్మని అడిగితే అబ్బే గొడవ, ఏమి గొడవ, అసలు గొడవలు అంటే ఇట్లా ఉంటాయి ఆ రకంగా మాట్లాడింది ఆవిడ. మరి సీరియస్లీ కార్లో వెళ్తూ నలుగురు అడిగితే, ఇంకా కట్ చేస్తే మోనికా రెడ్డి ఉన్నారు, సినిమాల్లో ఫైట్లు ఉంటాయి, వాటిని గొడవలు అంటారా బాబు అన్నంత అమాయకంగా మాట్లాడేసింది ఆవిడ నిర్మల గారిని మాట్లాడితే. సీరియస్లీ లక్ష్మి అన్న కనీసం ఏం చెప్పిందంటే, ఏదో అయిందిలే బాబు వదిలేయండి, గెస్ట్లను పిలుచుకున్నా అన్నట్టు ఉంది తప్పితే. సరే లక్ష్మికి వేరే గొడవలే, ఆమె ఉగాది సందర్భంగానో లేకపోతే దేనికో నలుగురిని పిలిచింది ఇంటికి. ఇచ్చినమ్మ వాయనం పుచ్చినమ్మ వాయనం లాగా నలుగురిని పిలిచింది, వాళ్ళు కూడా రావాలి. వచ్చేటట్టు లక్ష్మి పర్లేదా రావచ్చా మీ ఇంటికి, ఏదో పోలీసులు మీడియా గొడవ అవుతున్నట్టుంది అంటే, ఉన్నావా లోపల అంటే, లే లోపలే ఉన్నాడు, రండి పర్లేదు. తలుపు తెరిచి కారు పోయినప్పుడల్లా అందరు మళ్ళీ ఇట్లా లోపల తొంగి చూడటం, మళ్ళీ తలుపులు వేసాడు. ఇట్లాంటివన్నీ అయ్యేసరికి సిచ్యువేషన్ ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అయితే జరగలే, సారథి ఇంటికి జరిగి వీళ్ళందరూ వెళ్ళి సారథి ఇంటి ముందు పెట్టుకోవచ్చు కదా మైకులు కెమెరాలు, మళ్ళీ కదా అవునా, లేదు అంటే అదేంటిది విష్ణు ఆఫీస్ దగ్గర లేకపోతే మనోజ్ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు. వాళ్ళు అక్కడక్కడే ఉన్నారు, వాకబుల్ డిస్టెన్స్ అన్ని, ఈ లైన్ లో వాళ్ళు, ఆ లైన్ లో వాళ్ళు, ఆ లైన్ లో వాళ్ళు, అంతే అక్కడక్కడే తిరిగేది. కాకపోతే ఫస్ట్ నుంచి మంచులక్ష్మి గారి రోడ్డు మీదే ఉంటది, ఇది విజిబిలిటీ ఎక్కువ కదా అని చెప్పి పెళ్లి కూడా అక్కడే జరిగింది కాబట్టి ఎక్కడ చీమ చెట్టుకోమన్నా. మొన్న కూడా ఒకసారి వాళ్ళ శంషాబాద్ ఇంట్లో అక్కడెక్కడో దొంగలు పడ్డారంటే ఇక్కడికి వచ్చేసారు. సో ఇది ఉంటుంది, ఇది అంటే ఇది బాగా కనిపిస్తుంది కదా, పెద్ద రోడ్డు, ఇప్పుడు అక్కడే యూటర్న్లు నీట్ మంచిగా వెళ్ళే వాళ్ళందరూ కూడా సీరియస్లీ ఆ రోడ్డు మీద వెళ్ళలగే. ఆ ముందు అప్పట్లో ఏదో ఫిల్మీ జంక్షన్ అని ఇంకేవో మంచి మంచి రెస్టారెంట్ పబ్లు అవి కూడా ఉండే. దాని గురించి కూడా ఒకటి ఉంది, నేను నీకు మళ్ళీ సందర్భంలో చెప్తా, నాకు గుర్తు చెయ్యి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అన్ని మంచి మంచి రెస్టారెంట్లు, పెద్ద మెయిన్ మూవీ మన క్లబ్బు, ఆ పెద్ద దేవస్థానము, ముందు రామనాయుడు, ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ వెళ్ళే వాళ్ళు అట్లా వెళ్తుంటే మంచులక్ష్మి గారు ఇల్లు ఇదే అంటగా అంటారు తప్పితే, సినిమా ఇది అంట కదా, ఫిలిం ట్రెడిషన్ ఇదే అంట కదా, ఆ రెస్టారెంట్ ఎవరు పట్టించుకోరు. ఫిల్మ్ ఛాంబర్ అక్కడే ఉంటది అంత పెద్దగాను, ఎవరు పట్టించుకోరు. రోజు వెళ్ళినా రోజు చూస్తారు. ఒక కన్ను అట్లా వేస్తే ఆ ఇంటి హీరో పర్లేదు వాళ్ళు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఏదైనా గొడవ జరుగుతున్నారు బండి మీద, అవునా కనిపిస్తుంది, ఎందుకంటే అవి ఎంత పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి కాబట్టి. సరే ఒక కన్ను వేసేసి అట్లాగా. సో ఆ రకంగా ఉంటది. ఇంత జరిగినప్పుడు బయట అంతా ఇంత జరుగుతుంటే పోన్లే లక్ష్మి వీళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం బేసిక్గా
ఏం పట్టనట్టు, అసలు ఏమీ కానట్టు, అసలు అసలు చిచ్చి అబ్బే అట్లాంటి ఒక టైంలో ఏంటి ఇది ఇంత జరుగుతుంది, మనం ఏమైనా ఫూల్ చేస్తున్నారా, ఇది ఏప్రిల్ కాదే నెక్స్ట్ మంతే ఆ రకంగా ఏప్రిల్ ఫస్ట్ ఫూల్ అనడానికి ఇంకా టైం ఉంది, వారం రోజుల ముందే మనల్ని ఫూల్ చేస్తున్నారా ఏంటి అని అందరికి ఒక డౌట్ వచ్చింది. లేకపోతే ఎంత గొడవ జరగడం ఏంటి, ఆవిడ ప్రాన్ బిర్యానీ, పీతలు, సొర్రపిట్టు ఏదో సొరపిట్టు ఇట్లా పిసికి పిసికి చేసి దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. మటన్ కర్రీ మమ్మీ చేసింది అన్నారు, గుర్తుందా? ఈ మమ్మీ ఎప్పుడు చేసింది అంటే మీకు విషయం తెలుసా, పొద్దున గొడవ జరుగుతున్నా కూడా అమ్మాయి ఇట్లా కొట్లాడుకున్నాడు, పర్లేదులే అవేవే కదా, సరే ఉప్పు సరిపోయిందా చూడు అన్నట్లుగా చాలా సింపుల్ గా. మేబీ ఇంకోటి కూడా అక్కడ వాళ్ళిద్దరు ఏం జరుగుతుందో పాప వీళ్ళకి తెలియకుండా వీళ్ళు వంట చేసుకున్నారేమో. అట్లా ఏం ఉండదు, ఫోన్లు చేయకుండా ఉంటారా, ఎవరికి చేయకుండా కూడా లక్ష్మికి ఫోన్ కాల్ వెళ్ళకుండా అయితే ఉండదు. సరే సీరియస్ నిజంగా, ఎందుకంటే ఇండస్ట్రీలో ఏం జరిగినా సరే ఫస్ట్ మెసేజ్ ఆమెకే వస్తుంది. అలాంటి వీళ్ళింట్లో జరిగినప్పుడు వస్తుంది, అట్లేం లేదు. మనోజ్ కూడా లక్ష్మికి ఒక మాట చెప్పొచ్చు కదా కనీసం. నాకు అదే అనిపిస్తుంది, ఇప్పుడు డాడీ ఎట్లా లేరు, నీకా సరే విష్ణు మాట విన్నా వినకపోయినా నీకు ఇంకో పెద్ద దిక్కు అనేది ఉంది కదా. కదా ఇంకో అన్ని ఇంటి వెళ్ళి ఏదో గొడవ చేస్తున్నాడంట, ఇప్పుడు నేను వెళ్తున్నానని చెప్పి ఉండకపోవచ్చు అబ్బా. ఫోన్ లేదు ఇంకొకటి కూడా, మనోజ్ బయలుదేరేటప్పుడు ఆ కార్లో కూడా వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఇగో ఇట్లా చేస్తాడంట, వెళ్తున్నా సంగతి చేలుస్తా, ఇప్పుడు చూడండి నా సంగతి నేను ఏం చేస్తాను ఒక మాట చెప్పినా కూడా ఆమె వెంటనే ఏదో చేసి ఉండేది పాపం. అదే అంటున్నాను, ఇవేమి తెలియదు వీళ్ళకుండా వంటలు చేసుకుంటున్నారు. నిజమేది చాలా, అవును నిజమేలే పాపం. మేబీ అట్లా కూడా అయి ఉండొచ్చు కదా, ఏదో ఫోన్లు అక్కడ పెట్టేసి ఉన్న గంట సేపు ప్రశాంతంగా అవన్నీ. అంటే అతిథులు కూడా వచ్చేస్తున్నారు, లంచ్ టైం అవుతుంది, వీళ్ళేమో ఓ పప్పు చారో పెట్టుకుంటా ఏమన్నా అనుకోదు, ఇన్ని పెట్టుకున్నారు. ఇంత వెంటి కంచంలో అన్ని గొడవ అంతా మర్చిపోయి నూరు ఊరిపోయింది జనాలకి. ఇక పోతే ఆ ఫంక్షన్ మామూలుగా ఉంటుందా, ఎలా ఉంటుంది అందరు కూడా అదేంటిది ఆ మటనే అమ్మ ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుంది, కొట్టుకున్నారా, తాగుతున్నారా, నెక్స్ట్ మళ్ళీ ఏమండి కొంచెం పప్పు వేసుకుంటారా, పప్పు సంగతి సరే కానీ కేసులు ఏమన్నా అవుతాయి అంటారా, అంటే ఇదే కదా. ఇప్పుడు అక్కడ ఫంక్షన్ లేదు, అవును, అంత కష్టపడి వండిన ఆ రుచుల గురించి మాట్లాడే నాదుడు లేడు. కానీ ఏం నాన్నగారు వచ్చారా, ఏమన్నారు, ఫోన్ చేయి, స్పీకర్ పెట్టి చూడు, మేము వింటాము, ఇలాంటివి క్యూరియాసిటీ కూడా ఉంటుంది జనాలకి. సో ఏదేమైనా వీళ్ళ ఫ్యామిలీ అయితే పట్టనట్టు లేదనేది, అంటే బయటికి అట్లాగా యాక్టింగ్ చేశారు కానీ పాపం ఉంటుంది. లేదు స్టార్టింగ్ చాలా మంది వీళ్ళు పట్టించుకోవట్లేదు రాశారు, కానీ ఒక విషయం జెన్యూన్, ఎందుకంటే వాళ్ళు వేరే హడావిడిలో ఉన్నారులే. అంటే అప్పటికి అంత సీరియస్ అవుతుంది అన్న విషయం కూడా వీళ్ళకి కూడా తెలిసి. అదే అంటున్నా, ఇది కొంచెం ఉదయాన్నే జరుగుంటది, లేవగానే పరిగెత్తుకుని విష్ణు వెళ్ళిపోయి ఉంటాడు, ఇంట్లో ఎవరో మనోజ్ ఫోన్ చేశారు, మనం సీన్ రీకన్స్ట్రక్ట్ చేసినట్టుగా పిలిచాడు సారథి, కోపం వచ్చింది విష్ణుకి, పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు, గొడవ చేస్తున్నాడు. సో సారథి ఇంట్లో వాళ్ళు ఎవరో మనోజ్కి ఫోన్ చేసి ఉంటారు, అన్న వచ్చాడు అని. నాకు తెలిసి ఎవరికి ఫోన్ చేసి ఉండకపోవచ్చు, వచ్చేసి ఉంటాడు, టప్పని పెట్టేశాడు. పాప వీళ్ళు ఉదయాన్నే లేచి అతిథులు వస్తారని వంటలు చేసుకుంటున్నారు. వీళ్ళ వంటలన్నీ అయ్యి సెట్ చేసిన తర్వాత అప్పుడు చామకబురు చల్లగా తెలిసేసరికి ఏంటి పరిస్థితి, ఇప్పుడు గెస్ట్లు వస్తారంటావా రారంటావా, ఇదంతా పోలీసులకు పెట్టాలా, మీడియాకి పెట్టాలా, నా గెస్ట్లకు పెట్టాలా, మేమే తినాలని మొహానికి వేసి కొట్టుకోవాలి. ఈ టైంలో నో చెప్తే గెస్ట్లు కూడా కొంచెం ఇష్యూ పెద్దదైపోతుంది. కాబట్టి కూల్గా కామ్గా ఇప్పుడు అంటారు చూడండి, పెద్దళ్లలో జరిగే కార్యక్రమాలకి మన సినిమాల్లో చూస్తాను చాలా కూల్గా, మళ్ళీ దానికి మోనికా రెడ్డి వచ్చారు, విష్ణు వచ్చాడు, మనోజ్ వచ్చాడు, అవి ఒక వీడియో టక్మని చేసి చాలు టక్మని పెట్టేసి ఏం లేదన్నట్టు పెట్టేశారు. ఇంతగా వచ్చిన గెస్ట్లు ఎవరో చెప్పలేదు, మంచులక్ష్మి అన్ని చెప్పింది. కానీ అంటే అన్నదమ్ముల గొడవను కూడా పక్కన పెట్టి అంత ఆతిథ్యం ఇచ్చిందంటే వచ్చిన వాళ్ళు ఎవరో మరి అయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం అక్కడ మంచు విష్ణు కనిపిస్తున్నారు, మోనికా రెడ్డి కూడా ఉంది. కాబట్టి మంచిగా లాస్ట్కి మనకు అర్థమైంది ఏంటంటే గొడవలే ఉన్నాయి కానీ మంచిగా మటన్ సొరపిట్టేసుకుని అయితే ఫుడ్ తిన్నారు వాళ్ళు హ్యాపీగా. ఓకే, సో మనం కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలాంటి గొడవలు జరగకూడదు, హాయిగా ఇలాగే సెలబ్రేట్ చేసుకోవాలి, పీతలు వేసుకొని రొయ్యల బిర్యానీ వేసుకొని ఫుల్గా భోజనం చేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనల్ని కూడా హ్యాపీగా ఉంచాలి. యా, థ్యాంక్ యూ సో మచ్.